ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం. మార్కెట్లలో బంగారం, వజ్రాలు బహిరంగంగా అమ్మిన నగరం. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చిన మహారాజధాని. కానీ ఒకే ఒక్క యుద్ధం తర్వాత ఆ మహానగరం పూర్తిగా శిథిలాలుగా మారిపోయింది. ఆ నగరం పేరు ఏంటో అనుకుంటున్నారు కదా? అదే హంపి. 1565లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ తాలికోట తర్వాత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ నగరం ఎలా నాశనమైంది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది హంపి వెనుక దాగి ఉన్న అసలు కథ మరియు ఇంకా బయటపడని కొన్ని రహస్యాల గురించి. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూసేది శిథిలాలు మాత్రమే కాదు, కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలలో ఒకటట. 1336లో హరిహర మరియు బుక్కరాయలు కలిసి స్థాపించిన విజయనగర ఎంపైర్కు హంపి రాజధానిగా మారింది. తుంగభద్ర నది తీరంలో ఉన్న ఈ నగరం చాలా వేగంగా వ్యాపారం, సంస్కృతి, కళలు మరియు ఆలయాల కేంద్రంగా ఎదిగిందట. ఆ కాలంలో హంపి వైభవం ఎంత గొప్పగా ఉందో విదేశీ ప్రయాణికులకు రచనలు చెప్తాయి. పోర్చుగీస్ మరియు పర్షియన్ ప్రయాణికులకు తమ పుస్తకాలలో ఈ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయామని రాశారు. వారి వివరాల ప్రకారం హంపిలోని మార్కెట్లలో బంగారు, వజ్రాలు, ముత్యాలు కూడా సాధారణ వస్తువుల్లా బహిరంగంగా అమ్మేవారట. అర్బన్ దేశాలు, పర్షియన్, యూరోప్ వరకు నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుక్కునేవారట. అందుకే హంపి అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలలో ఒకటిగా పేర్కొంది. హంపి కేవలం ధనిక నగరం మాత్రమే కాదు, ఇది అద్భుతమైన శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న దేవాలయాలు, నగరాలు విజయనగర శిల్పకళలకు గొప్ప ఉదాహరణలు. ప్రత్యేకంగా విరూపాక్ష ఆలయం మరియు విఠల ఆలయం ప్రపంచం ప్రసిద్ధి పొందాయి. విఠల ఆలయంలోని సంగీత స్తంభాలు తాకితే స్వరాలు వినిపిస్తాయని కూడా చెప్తారు. అక్కడికి రాతితో చేసిన ప్రసిద్ధ రథం స్టోన్ చారియట్ హంపి కూడా హంపి గొప్ప అద్భుతాలలో ఒకటి. రామాయణంతో కూడా ఈ ప్రాంతానికి సంబంధం ఉందని చాలామంది నమ్ముతారు. హంపి ప్రాంతాన్ని కిష్కింద రాజ్యంగా భావించేవారు. అలాగే అంజనాద్రి హిల్ను హనుమంతుడు జన్మస్థలంగా చెప్పుకుంటారు. కానీ అంతటి వైభవమైన నగరాన్ని ఒకరోజు విషాదకరమైన మలుపు వచ్చింది. 1565లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ తాలికోట విజయనగర సామ్రాజ్య చరిత్రనే మార్చేసింది. ఆ యుద్ధంలో డక్కన్ సుల్తాన్లు, ఐక్యసేనులు విజయనగరాన్ని ఓడించాయి. యుద్ధం ముగిసిన తర్వాత శత్రు సైనికులు హంపి నగరానికి ప్రవేశించారు. ఆలయాలు, రాజప్రసాదాలు, మార్కెట్లు దోచుకొని ధ్వంసం చేశారు. కొద్ది రోజుల్లోనే ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ మహానగరం పూర్తిగా శిథిలాలుగా మారిపోయింది. అద్భుతమైన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, రాజధాని ఖాళీ అయిపోయింది. అయితే హంపి కథ అక్కడతో ముగియలేదు. ఇప్పటికీ హంపి గురించి అనేక రహస్యాలు, కథలు ప్రజల్లో ఉన్నాయి. కొందరు ఆలయాల కింద రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తారు. యుద్ధ సమయంలో రాజులు ఆ మార్గాలను ఉపయోగించి బయటకు వెళ్లేవారని స్థానిక కథనాలు ఉన్నాయి. అలాగే అక్కడి మార్కెట్లో ఒకప్పుడు వజ్రాలు కూడా బహిరంగంగా అమ్మేవారని విదేశీ ప్రయాణికులు రాసిన వివరాలు ఉన్నాయి. ఇవన్నీ హంపి వైభవం ఎంత గొప్పగా ఉండేదో చూపిస్తున్నాయి. ఈరోజు హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆలయాలు, శిల్పాలు, బండరాళ్ళు ఆల్ ది స్టాండ్ యాజ్ సైలెంట్ విట్నెస్ ఆఫ్ గ్లోరియస్ పాస్ట్ అన్నమాట. ప్రతి రాయి విజయనగర సామ్రాజ్యం గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. అందుకే హంపి కేవలం ఒక పాత నగరం కాదు, అది భారత చరిత్రలోనే ఒక అద్భుతమైన ఆదాయం. అందుకే హంపి పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ శిథిలాల మధ్య ఇంకా ఎన్నో రహస్యాలు, చరిత్రలోని ఎన్నో తెలియని కథలు ఇప్పటికీ దాగి ఉండొచ్చు. బహుశా అందుకే హంపిని చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న మిగులుతుంది: హంపి నిజంగా ముగిసిపోయిందా, లేక ఇంకా తన రహస్యాన్ని దాచుకొని నిశ్శబ్దంగా నిలబడి ఉందా అని. అయితే హంపికి వెళ్ళిన వారు అక్కడ మీకేమన్నా ఆశ్చర్యకరంగా విషయం ఏమన్నా అనిపించిందా? మీలో ఎవరైనా హంపి వెళ్ళుంటే దాని అనుభవం ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.